హెచ్సియులో ఏవైతే భూములు 400 ఎకరాల భూముల్లో చెట్లు కొట్టేస్తూ ఉన్నారో పక్షులు అక్కడ ఉన్నటువంటి జింకలు అవన్నీ కూడా ఆగమైతా ఉన్నాయి. ప్రకృతిని కాపాడాలి, జీవవైవిధ్యాన్ని కాపాడాలని చెప్పేసి నాగసాధు రుద్రస్వామి మనతో ఉన్నారు. మీరు చెప్పండి, అక్కడ ఎట్లా ప్రకృతి ధ్వంసం అవుతుంది, మీ అభిప్రాయం ఏంటి? హెచ్సియులో జరుగుతున్న 400 ఎకరాల భూములు. ప్రకృతి మనకి ఎన్నో ఇచ్చింది స్వామి. ఈరోజు మానవ శరీరం ఒక విధంగా మాట్లాడితే ఈ చెట్లు ఆకులు తర్వాత మనం తినే కూరగాయలు ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చినాయి. ఇప్పుడు 400 ఎకరాలు ఉండడమే ఇప్పుడు ప్రభుత్వ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించవచ్చు. కానీ ఇక్కడ సమస్యలు ఏంటంటే 100 సంవత్సరాలు కలిగిన చరిత్ర అది. అక్కడ ఉన్న చెట్లు కూడా 200-300 సంవత్సరాలు అంటే ఒక చెట్టు పైకి ఎంత పెరుగుతుందో కింద కూడా అంత పెరుగుతుంది. అంటే భూమికి పట్టు అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రాంతంలో 4-5 కిలోమీటర్లు చూస్తే అన్ని హెవీ రైజ్గా ఉన్న బిల్డింగ్సే ఉన్నాయి. కాబట్టి అంటే భూమికి తటస్థించే అవకాశం మనం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా 400 ఎకరాలలో ఆ చెట్లన్నీ తీసేయడం చేత మరి భూమికి పట్టు ఉండదు కదా. ఆ పట్టు ఉండకపోవడం వల్ల ఏమిటంటే ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరికీ భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్న మనం చూసిన మయన్మార్లో దాదాపు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కూటమికి ముందు కూడా వారం రోజుల క్రితం కూడా నేను చెప్పింది ఇదే. ఇప్పుడు భూమికి స్తంభించే అవకాశాలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. దానివల్ల లక్షల మంది ప్రాణాలు పోతాయని అంటే ఎంతమంది ప్రాణాలు పోయాయి? ఒక ప్రకృతి నుంచి భూమి స్తంభించిన తర్వాత నీళ్లకు సంబంధించిన విషయ వివరణలు ప్రకృతికి ఏంటంటే మనం అడ్డు చెప్పడానికి రాదు. దాన్ని గౌరవిస్తే అది మనల్ని గౌరవించడమే. ఇప్పుడు భూమి నుంచి పెకిలించామనుకోండి, రానున్న తరాలకి ఇక్కడున్న ఈ చెట్లు ఈ పుట్టలు ఈరోజు పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు మోడర్న్గా పెంచుతున్నాం అన్ని మనం ఆ ట్రీ అని మనీ ట్రీ అని ఇదని. కానీ ఒక వేప చెట్టు 500-600 సంవత్సరాల చెట్లు ఉన్నాయా? ఈరోజు ఎక్కువ శాతంగా లేవు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇన్ని చెట్లను కాపాడుకోకపోతే భావితరాలకి మనం ఆక్సిజన్ ఏ విధంగా ఇవ్వగలము? అక్కడ ఉన్న ప్రకృతి వనాలన్నింటినీ మనము అక్కడున్న పశువులు కానీ జింకలే కానీ సమస్త జీవరాశులు వేరే దగ్గరికి మార్చవచ్చును. కానీ ఇప్పుడు రేపటి రోజు అక్కడ ఏదైనా విషయం వివరణలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మనుషులను మార్చగలమా? ఇప్పుడు ఎన్నెన్ని విధాలుగా మన ప్రాణాలకు విషయం వస్తుంది. కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి వారిని ఏంటంటే ముఖ్యంగా గౌరవంగా అడుగుకునేది ఏంటంటే ఇలాంటి విషయ వివరణలు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా ఈ పిల్లలందరినీ మనందరం సముదాయించే విధంగా వెళ్ళి ప్రకృతిని కాపాడుకుంటే మనందరినీ మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడు కూడా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిన చరిత్ర లేదు మనకి. కాబట్టి ప్రకృతి మనల్ని గౌరవిస్తుంది, మనము ప్రకృతిని గౌరవించుకోవాలి. ఈ రోజుల్లో చెట్లకి నారు పోసి నీరు పోసే వాళ్ళు లేరు శంకరా. అలాంటప్పుడు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ చెట్లను తీసే హక్కు ఎవరిచ్చారు మనకి? కాబట్టి గౌరవంగా అందరితో పాటు ఇప్పుడు ఒక సాధువు లక్షణంగా మేమేంటంటే ఎన్నో పూజలు వివరణలు చేస్తాము. కాబట్టి ధర్మరక్షణగా ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. నేను నిన్న వేరే ప్రాంతం నుంచి వస్తుంటే చూశాను. ఇప్పుడు అలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎంతో బాధ అనిపిస్తుంది. అక్కడ పిల్లలు స్టూడెంట్స్ వీళ్ళందరూ చదువుకుంటున్నారు. వాళ్ళు ఇంకో 2 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు, వేరే వాళ్ళు వస్తారు. కానీ భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి? ఇప్పుడు చెట్లన్నీ పోయిన తర్వాత ఇక్కడ వాతావరణం వస్తుందని చెప్పి మనం చెప్పలేము. ఇప్పుడు చూడండి, ఈ సమయం కాదు, ఏప్రిల్ నెలలో వర్షం వచ్చే అవకాశాలు. ప్రకృతి ఎలా స్తంభిస్తుందో చూడండి. ఒకసారి ప్రకృతి ఆ విశ్వరూపాన్ని చూపించింది అనుకోండి, ఇప్పుడు అభంశుభం తెలియని ఎన్నో కుటుంబాలు రోడ్డులోకి వస్తాయి కదా స్వామి. కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కూడా మేము గౌరవంగా మేము అడుక్కునే విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితిని కొంచెం ఆలోచన చేసి ఆచితూచి యావత్ తెలంగాణ ప్రజలకి మీరు గౌరవమైన నిర్ణయం ఇవ్వాలని కోరుతూ మీ శివరుద్ర సాధు. కొన్ని వీడియోలు వచ్చి నుంచి బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే అక్కడ ఉన్న నెమళ్ళు పక్షులు జింకలన్నీ భయంతో దాని పట్ల ఆ వీడియోలు మీరు చూసారా? మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఆ బాధ ఏంటంటే ఒక ప్రాణి రోడ్డు పైన మనం పోతూ ఉంటే ఏమన్నా అయితేనే తట్టుకోలేం స్వామి. అవి అభంశుభం తెలియని అమాయకంగా పెరిగిన వాటిని చూస్తే మనకు కొంచెం బాధ అవుతుంది. కాబట్టి ఆ బాధని గౌరవప్రదంగా ముఖ్యమంత్రి వారు కూడా చూసి ఒక సగౌరవమైన నిర్ణయం తీసుకోవాలి. చూసారా ఎంత గాలి వస్తుంది? ప్రకృతి నియమ నిబంధనలు ప్రకృతి గురించి మాట్లాడితేనే ఇంతటి ఆలోచనని వ్యక్తపరుస్తుంది. కాబట్టి న్యాయం ధర్మం అనేది మనం కొంచెం ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా అడగడం జరుగుతుంది. ఒక్కొక్క వీడియో వస్తుంటే మనసు తలుక్కుమంటుంది. చాలా మంది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో డిజిటలైజేషన్ వీడియోస్ పెడుతూ ఉంటే కూడా బాధ అనిపిస్తుంది. ఇదంటే ప్రకృతి అందరికీ చుట్టమే. కాబట్టి ఈ చుట్టానికి మనందరము న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి మీరందరూ కూడా ఛానల్లో ఉన్నంటే జరిగింది ఒకటైతే ఒకటి చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి మనందరం జరుగుతున్న నిజ స్వరూపాలు అన్ని చూపించి ఈ 400 ఎకరాల స్థలాన్ని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ రానున్న భవిష్యత్తు ప్రణాళికలందరినీ కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది స్వామి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే మనం చూస్తున్నామో అవి విధ్వంసం వల్ల అంటారా, దైవం ఆగ్రహం వల్ల అంటారా? ప్రకృతి ఏ రోజు మానవ శరీరాలను ఇబ్బంది పెట్టలేదు శంకర. వాయనాడ్ లైవ్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది? అక్కడ డిటర్మినేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ కేరళ ప్రభుత్వం ఏమిచ్చింది? అక్కడ హై రైజ్ పోల్స్ భూమిలోకి వెళ్ళడం చేత అక్కడ పట్టు తప్పి బిల్డింగ్లు కూలిపోయడం చేత అక్కడ పెద్ద పెద్ద విపత్తు వచ్చింది కదా. ఇదంటే ప్రివెంట్ డాక్యుమెంటేషన్. ముందు అలాంటి రాకూడదన్న ఉద్దేశం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 400 ఎకరాలు అంటే ఎంతో చరిత్ర కదా స్వామి. చెట్లు ఆ చెట్లను కాపాడుకోవాల్సిన ప్రతి భారతీయుడికి ఉంది. యావత్ ప్రపంచం మొత్తం చెట్లు లేకపోతే గాలి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంటే లైవ్గా మాట్లాడుకోవాలి. కాబట్టి
ఇప్పుడు చెట్టు పెంచమంటే ఎవరు కూడా పెంచట్లేరు. ఉన్న చెట్లనైనా కాపాడుకునే బాధ్యత మనందరికీ కావాలి. కాబట్టి నిర్ణయం తీసుకున్న అధికారులు గౌరవప్రదంగా రావాలనేది మా ఆలోచన ముఖ్యంగా. కాబట్టి ఏంటంటే ఈ విషయం అందరూ చేర్చి అందరం కలిసి గౌరవంగా మనందరం ఒక వినతి పత్రాన్ని ఇచ్చేసి ప్రభుత్వ అధికారుల నుంచి కూడా ఒక గౌరవప్రదమైన నిర్ణయం తీసుకుంటే ఇలాంటి విషయ వివరణ చూడండి. పోలీస్ అధికారులు ఉన్నారు ఇక్కడ, మీరందరూ ఉన్నారు, మేమందరం ఎందరో వచ్చి నేను పొద్దున వచ్చాను ఇక్కడ 11 గంటల నుంచి తిరుగుతున్నాను ఇటు అటు. వీళ్ళని అడిగి లోపలికి వెళ్ళాలంటే అనుమతులు ఉండవు. అక్కడ స్టూడెంట్స్ ఏమో గట్టిగా అరుస్తుంటారు. ఇంకేదో పని నడుస్తుంటే బాధ అవుతుంది కదా మనసుకి. ఆ బాధ ప్రకృతి నుంచి ఎప్పుడు కావద్దు అని నేను సమస్త జనులు సుఖంగా ఉండాలని సాధు సంతులు అందరూ కోరుతారు. ఎక్కడ పోయారు పీఠాధిపతులు మఠాధిపతులు గౌరవీలైన ఈ పెద్దవాళ్ళు మేము సాధులం సంతులం అని చెప్పుకుంటారు కదా, వీళ్ళందరూ బయటికి రావాలి. మనందరం కలిసి గౌరవంగా ముఖ్యమంత్రి గారిని అడిగేసి మన బాధ, ఆ పక్షుల బాధ, ఈ భవిష్యత్తు బాధ చెప్పుకోగలిగి గొప్ప నిర్ణయం రావాలని కోరుతూ సకల జనులు సుఖంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అంటే ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి ఏదైతే ఉందో ఇలాంటి విధ్వంసం వల్ల, ఇలాంటి చెట్లు కొట్టేయడం వల్ల, జీవ వైవిధ్యం దెబ్బతినడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. అలాంటి దాన్ని కాపాడుకోవాలి, దానికి మనవంతు కృషి చేయాలని చెప్పేసి సాధు నాగరుద్ర చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్, తొలి వెలుగు, HU. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.